అన్నా మినిమం 6 నెలలు అవుతుందన్నా. సైజు పావు కేజీలు ఉన్నాయన్న. 6 నెలలు పావు కేజీ. పిల్ల అప్పుడు 100 గ్రాముల సైజు పోసిన అన్న. మనం ఇప్పుడు ఫీడింగ్ పెట్టుకుంటే ఏమన్నా పెరిగిద్దా అని. ఇప్పుడు 20 ఎకరాలలో నీ వాటర్ ఆగిందన్న. మొత్తం గ్రామ పంచాయతీ చెరువు, అది 80 ఎకరం. 20 ఎకరాలలో వాటర్ ఆగింది అన్నా. నెంబర్ ఎంత వేశారు? నెంబరు 15,000 దాకా వేసిన. 15,000 పిల్ల వేసినాం అన్న. 15,000 వేసారా? 15,000 20 ఎకరాల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు 20 ఎకరాలు వాటర్ ఉంది. లైన్లో ఉండండి, క్యాలిక్యులేట్ చేస్తాం. ఎకరానికి 750 పిల్లలు పడి అట్లా బాగానే జరిగింది నెంబరు. నెంబరు 1/2 కేజీ సైజ్ వచ్చిందన్న. ఇవ్వట్లేదా? ఫీడింగ్ ఏమీ ఇట్లేదన్న. ఇప్పుడు ఒక నెంబర్ 15,000 పిల్ల పోసినా ఒక 5,000 పోయినా కూడా 10,000 ఉంటుంది అనిపిస్తుంది పిల్ల అయితే. ఫీడ్ ఇవ్వలేదు, 6 నెలలు అయింది, పావు కేజీలు వచ్చింది. పావు కేజీలు వచ్చినాయి. బాగానే వచ్చినట్టు అన్న. బాగానే పెరిగిందన్న. మేత ఇవ్వకుండా వస్తాయి, తెల్లజాబు కదా. అదే మరి ఇప్పుడు ఫీడింగ్ ఏమైనా ఇచ్చుకుంటే బాగుంటుందా? ఈ వీడియోలు చూస్తున్నాం కానీ మళ్ళీ ఏమన్నా ఖరాబ్ అయిద్దా చెరువు అని అనుకుంటున్నాం. ఈ పేడను డిఏపి చెక్క ఇవన్నీ ఏమంటారు కానీ దబ్బుకున్న వాళ్ళు అయితే ఏమన్నా మళ్ళీ చేపకి ఇన్ఫెక్షన్ లాంటివి ఏమన్నా వస్తాయా అని దాని గురించి అడుగుదామని ఫోన్ చేసిన. ఉండదు కానీ పంచాయతీ చెరువులు అంటారు మరి పేడ తౌడు ఇవన్నీ ఏం ఇస్తారో లేదో అనుకుని వేయండి. ఎప్పుడు రెగ్యులర్ 3 సంవత్సరాలు కాంట్రాక్ట్ మాకు. అది మేతలో వేయించుకునే లెక్క అయితే వేయండి. ఇప్పుడు మేతలో అనుకో ఏ అవసరం లేదన్నప్పుడు వేయకూడదు. మేత మేస్తాయా అని నేను అనేది. ఇప్పుడు వచ్చినాయి కన్నా పావు కేజీ సైజులు వచ్చినాయిగా. నేను అనేది ఏంటంటే అన్న, చెరువులో మేత వేసుకోవచ్చు అనుకో, పంచాయతీ చెరువు కదా. కొన్ని చెరువుల్లో పంచాయతీ చెరువులో మేతలు వేయనివ్వరు. అది మేత వేసుకోవచ్చు అనుకో, వేయండి. మీరు నెంబర్ 1గా మేత వేసుకోండి, గ్రోత్ వస్తుంది, సైజ్ వస్తుంది. సైజ్ వస్తుందా మేత వేసుకుంటే? అదే ముందు ఫస్ట్ నుంచి లేదుగా, ఫీడింగ్ అలవాటు లేదుగా, మేస్తాయా మేయవా అని అవగాహన లేక నేను అడుగుతున్నా. మేత అలవాటు లేని చేపట్టు ఏది ఉండదు, అన్నీ మేత అలవాటు ఉంటాయి. అదే మనం ఇప్పుడు మళ్ళీ పిల్లకి మీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నాం అన్న. మనకి 4 చెరువులు ఉన్నాయి, గ్రామ పంచాయతీ చెరువులు. తప్పకుండా నేను పిల్ల వేసి పంపిస్తాను, అందులో ఇబ్బంది ఏం లేదు. రిక్వైర్మెంట్ నెంబర్ కూడా చెప్తాను, ఆ నెంబర్ పెట్టేసుకోండి. మేము ఇక్కడ కాకినాడ దగ్గర బిక్కోల్ అని రాజు గారని ఆయన దగ్గరికి వెళ్తాం. గోవిందరాజు అని అక్కడ చేస్తాం ఇప్పుడు. మీ సైడ్ ఎక్కడండి? మా దగ్గరే అన్న, కైగ్లూరే దగ్గరే. కాకినాడ కూడా వెళ్ళవసరం యువతల దగ్గరే. యువతలేనా? తప్పకుండా రండి అన్న, మీరు ఎప్పుడు వేసుకుంటారు రండి, మంచి పిల్ల వేసి పంపిస్తా. వేద్దాం వలన ఇప్పుడు ఇది ఫీడింగ్ చేస్తే మంచిదా కాదా అని నేను దాని గురించి గ్రామ పంచాయతీ మనమే సర్పంచ్ మనమే చూసుకుంటాం కానీ ఏ నీడ్ అనేది ఎవడూ లేదు. కానీ కాకపోతే వేస్తే ఏమన్నా ఈ పెయిన్ లాంటివి ఇవన్నీ ఏమన్నా వస్తాయా అని దాని గురించి. మ్యాథ్ వేయడం వల్ల ఇబ్బంది ఉండదు, వేయండి. ఏమేమి వేస్తే బాగుంటుంది అన్న? మీ ఇష్టం, మీకు నచ్చిన మేతల్లో వేసుకోండి, సరేనా? నేను ఎక్కువసేపు మాట్లాడకూడదు, ఇప్పుడు కంపెనీలో ఉన్నా ఆల్రెడీ, మీకు సౌండ్స్ వినిపిస్తున్నట్టు ఉండొచ్చు. అదే కొద్దిగా ఏంటంటే ఇప్పుడు వర్క్లో ఉన్నాను నేను ఎట్టాగో. సో రేపు మీరు అంతా మ్యాథ్ వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎన్నింటప్పుడు చేస్తే బాగుంటుంది అన్న? నేను బయటకు వచ్చిన తర్వాత కాల్ చేస్తాను, సరేనండి? అదే ఎన్నింటికి చేస్తావని మళ్ళీ నేను ఫ్రీ టైం చూసుకుని బయటకు వచ్చిన తర్వాత నాకు చెప్పి వర్క్ ఉంది, అయిన తర్వాత ఈరోజు సాయంత్రం మళ్ళీ చేస్తాను. మ్యాథ్ అయితే వేసుకోవచ్చు, మీకు వచ్చిన అదే కదా, ఇబ్బంది వేసుకోండి. ఓకే